ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే తానే పేదల మనిషిని షో చేస్తాడు. తాను వచ్చినాకనే సంక్షేమం వచ్చిందని ఎక్కడికక్కడ షో మాస్టర్ అబద్ధాలని చెప్తాడు. ఏదో ఈయన పుడితేనే, ఈయన పుట్టక మునుపు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చింది, 83, 84లో తీసుకొచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క 2 రూపాయల కేజీ బియ్యం 82లో తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. నేను 200 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్ చేసి కష్టాలున్న పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని 10 రెట్లు పెంచిన పార్టీ, 10 రెట్లు పెంచిన వ్యక్తి నేనేనని. జొన్నలు ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కిలో గోధుమ పిండి 16 రూపాయలకే ఇచ్చాం, అది ఇస్తున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పండుగల సమయంలో పేదవాళ్ళకి సంక్రాంతి కానుక ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సన్న బియ్యం చెప్పి మోసం చేసిన సన్నాసి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? సన్న బియ్యం వస్తా ఉందా? వచ్చే అవకాశం ఉందా? ఈయన టైం అయిపోయిందా లేదా? మోసం చేసిన సన్నాసి అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. మొత్తం ఎక్కడికక్కడ స్మగ్లింగ్. 2019లో 18 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అయితే 2022లో 49 లక్షల ధాన్యం బియ్యం విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే పేదవాడికి ఇచ్చే బియ్యం కూడా రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి దుర్మార్గుల ముఠా ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడితే మనం ఆపేస్తా ఉంటున్నాడు. నీకంటే ముందు సంక్షేమ కార్యక్రమాలు పుట్టాయి. సంక్షేమ కార్యక్రమాలు నాంది పలికిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత సంక్షేమం అభివృద్ధి సమతుల్యంతో ముందుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్ని ఇబ్బందులున్నా 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను సవాల్ విసురుతున్నా, లెక్కలు మీ దగ్గరనే ఉన్నాయి. నేను సీఎంగా ఉన్నప్పుడు 14-19లో బడ్జెట్లో 19% సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరెంత ఖర్చు పెట్టారు? 15.8%. మీకంటే 2.5% ఎక్కువ ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెంచిన ఆదాయం పేదవాళ్ళకు సంక్షేమం ద్వారా పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, చంద్రన్న బీమా వస్తా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చావా లేదా? 5 లక్షల రూపాయలు ఇచ్చావా లేదా? మనం ఉంటే ఈరోజు 10 లక్షలు వచ్చేది. అవునా కాదా? పెళ్లి కానుకలు వస్తున్నాయా? దుల్హాన్ వస్తా ఉందా? ఆదరణ కింద పనిముట్లు వస్తున్నాయని అడుగుతున్నా. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ వస్తా ఉందా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా? విదేశ విద్య ఉందా? స్టడీ సర్కిల్స్ ఉన్నాయా? చేనేత కార్మికులకి మత్స్యకారులకి ఆర్థిక సహాయం ఇస్తున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.